మరి అంటే ఊళ్ళే ఏం సమస్య ఊళ్ళో ఏం జరుగుతుంది ఏం కథ మీకు తెలియదు ఏంది 8 రోజులు ఉంది ఒక టెంట్ కింద ఆమె నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మాకు పార్టీకి సంబంధం లేదని మీరు అక్కడ ఉండి మీరు ఒకసారి వచ్చి చూసుకోండి మరి బెదిరించుడు కాదు మీరు మాట్లాడేది అట్లే ఉండదు మరి నాకేం సంబంధం లేదంటే బెదిరించుడు కాదు ఏడికి రమ్మంటు అంటే ఇప్పుడు ప్రజలు సమస్యలు ఉన్న కాడికి మీరు వస్తారా లేకపోతే మీ కాడికి మేము రాము ఆ సమస్య అని ఆయన కడిగేసుకున్నాడు సరే ఒకవేళ ఇప్పుడు రేపు నువ్వే మీ పైనే నరసింహారావు గారు మీ పైనే రేపు ఇలాంటి ఆరోపణలు వస్తాయి మీ పార్టీ నా పర్సనల్ అది మీ పార్టీకి ఏం సంబంధం అని అంటావా అనవు కదా ఇమీడియట్లీ పీక్ అవతల వారెత్తది నీకు నీ పదవి ఏదైతుందో నువ్వు ఆశిస్తున్నావు ఏదో కార్పొరేషన్ పదవో ఏ పదవో ఆ పదవో ఆశిస్తున్నావు అని తెలిసింది ఇమీడియట్లీ పీక్ అవతల వారేస్తుందా చేయదా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎంపీటీసీ మీ పార్టీకి సంబంధం లేకుండా ఈమె ఎట్లా చేస్తుంది ఇప్పుడు ఈమె కట్ చేసిండా ఇమీడియట్లీ ఏం చేసిండంటే ఇలా అనుసరులకు ఫోన్ చేసిండు ఇక అరే ఈడెవరో చూడరా రే ఒకసారి చూడరా నాకు బెదిరిస్తున్నాడు అంటే ఒక ఆడపిల్ల 8 రోజులు ఉంది ఆడ అన్యాయం జరిగింది నన్ను లైంగికంగా వేధించిండు అన్యాయంగా ఇట్లా జరుగుతూ ఉన్నది అని ఊళ్ళే టెంట్ వేసుకొని అక్కడ ఒక ఫ్లెక్సీ కట్టుకొని కూర్చుంటా ఉంటే నీకు ఆట బొమ్మలు లెక్క కనిపిస్తూ ఉన్నదా ఆట బొమ్మ ఇట్లా కూర్చున్నట్టు చూసినట్టు అనిపిస్తుంది ఏంది నీ ఇంట్లో ఆడపిల్లలో లేకపోతే నీ పక్కింటోళ్ళలో లేకపోతే నీ చుట్టాలు అట్లయితే నువ్వు చూసుకుంటూ ఊరుకుంటావా ఎందుకు మా బీసీ బిడ్డలు అయ్యేపటికనే అంత నీకు అంత చిన్న చూపా